ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి కార్యక్రమం నువ్వు చేస్తున్నావు. నీ తెలుగుదేశం ఆఫీస్ ఉంది కదా హైదరాబాద్లో, ఇప్పుడే ఒక దుకాణం సర్దారు. అక్కడ ఉన్నంత ఏంటంటే యూట్యూబ్లు పెట్టుకుని ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టి వీళ్ళకి డబ్బులు ఇచ్చి అది సోషల్ మీడియా లాగా నడిపి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. లోకేష్ కాస్త జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే మంచిది. ఎందుకంటే ఆయన అనుకుంటున్నాడు ఈ రాష్ట్రానికి మా నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మా నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నా నేనే ముఖ్యమంత్రిగా యాక్ట్ చేస్తున్నాను, ఇక నాకు తిరుగులేదు, పోలీసులు నేను ఏం చెప్తే అది వింటున్నారు, డీజీపీని ఏం చెప్తే అది వింటున్నాడు, కాబట్టి ఇక నాదే రాజ్యం, నేను ఏం చేస్తే అది అనుకుంటే చాలా పొరపాటు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నారా లోకేష్ గారు వాళ్ళు ఈనాడులో కూడా ఇది ఇచ్చారండి. ఇది నారా లోకేష్ గారి ఆధ్వర్యంలోనే మరి కిరణ్ గారు ఉన్నాడు కదా, రామోజీరావు గారి కుమారుడు, ఆయన ఒక కార్టూన్ వేశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ కోసం పాసులు ఇస్తున్నారంట. నేను అడుగుతా ఉన్నా, మిస్టర్ నారా లోకేష్, అసలు మీ నాన్నకి అపాయింట్మెంట్లు ఇచ్చేది ఎవరు? నీ పర్మిషన్ లేనిదే మీ నాన్న ఎవరిని కలవడానికి లేదు. ఇది జరుగుతున్నటువంటి తంతు. ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కలవాలి అంటే ముందు పాసు ఈ దగ్గర తీసుకోవాలి. ఎవరి దగ్గర? నారా లోకేష్ గారి దగ్గర తీసుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు అలౌ చేస్తారు. మరి పాసు నారా లోకేష్ గారు ఇస్తారు, ఈయన వెళ్ళి కలుస్తారు. మరి పాస్ ఇవ్వడానికి వాళ్ళు ఏమిస్తారు తర్వాత చెప్తాను. ఇలా దౌర్భాగ్యమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మీరు, నువ్వు మీ నాన్నగారు. ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఈ ప్రభుత్వం అంతా ప్రజా వ్యతిరేకత అయిపోతుంది కాబట్టి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి తాపత్రయమే మీలో కనిపిస్తుంది తప్ప ఇన్ని సమస్యలు ఉన్నాయండి వాళ్ళ రాష్ట్రంలో. కోకొల్లాల సమస్యలు ఉన్నాయి. గిట్టుబాటు ధర లేక రైతులు అలో లక్షణాన్ని బాధపడుతున్నారు. యూరియా లేదు, కరెంటు ధరలు పెరిగిపోయాయి, వరదలు వచ్చి అమరావతి మునిగిపోయింది. అదేమంటే మునిగిందంటే మేము ఒప్పుకుంటున్నారు, అది వేరే అంశం అనుకోండి. ఇన్ని సమస్యలతో రాష్ట్రం సతమతమైపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటం, రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా విజయమ్మ గారిని పలకరించలేదనేటువంటి మాటలు మాట్లాడటం, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి పద్ధతుల్లో నారా లోకేష్ గారు వ్యవహరిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని కూడా దయచేసి నారా లోకేష్ గారు గుర్తుపెట్టుకోవాలని కూడా మనవి చేస్తున్నాం. మాటలు జాగ్రత్తగా రానివ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. నీలాగా తండ్రిని అడ్డం పెట్టుకొని కాదు, తండ్రి చనిపోయిన తర్వాత స్వయం కృషితో ముందుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. నీలాగా కాదని మనవి చేస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటం అనేది శ్రేయస్కరమైనది కాదు. ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శలు చేయి తప్ప ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తే మాత్రం మర్యాదగా ఉండదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక రెండో అంశానికి వచ్చినప్పుడు, అసలు అంశానికి, రేపు 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ ఆఫీసుల ముందు యూరియా, మీరు చూస్తున్నారు రైతు ఎన్ని కష్టాలు పడుతున్నాడు. ఇవాళ యూరియా 600 పెట్టినా దొరకనటువంటి పరిస్థితి. మొత్తం యూరియానంతా కూడా ప్రైవేట్ మార్కెట్కు తరలించేశారు. మార్క్ఫెడ్ ద్వారా కానీ రైతు సేవా సంస్థల ద్వారా కానీ డిస్ట్రిబ్యూషన్ లేదు. అంతే లంచాలు తీసుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. యూరియాకు సంబంధించి మరి చెప్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి గారు, యూరియా సరఫరా బ్రహ్మాండంగా ఉందని. గ్రామాల్లోకి వచ్చి చెప్పమనండి రైతుల ముందు, యూరియా సమస్యలు లేవని, యూరియా సరఫరా బాగుందని చెప్పమనండి. యూరియా ఇవాళ దొరక్క ఎంత బాధపడుతున్నారు రైతాంగం. రైతులకి అసలు గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి, పెట్టుబడి పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే బ్లాక్లో యూరియా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ నేను చూసా కృష్ణా జిల్లాలో ఆపేశారంట, ఒక లారీని ఆపేశారు. అంటే బ్లాక్ మార్కెట్కి పోతుందో మరి ఏమో, మరి నాకు కరెక్ట్గా తెలియదు. ఈ రకంగా యూరియా దొరక్క రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ వర్షాలు పడ్డాయి పుష్కలంగా, అయినా కూడా యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ ఆఫీసుల ముందు కూడా 9వ తారీఖున
పెద్ద ఎత్తున నిరసన తెలియచేయటం, ఆ తరువాత మెమోరాండాన్ని ఇవ్వటం, ఈ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, రైతుల పక్షాన నిలబడి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 9వ తారీఖు జరగనుంది. దానిలో భాగంగానే ఇవాళ మేమందరం కూడా సమావేశమయ్యాం. ఇక్కడ సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు మేమందరం కలిసి సమావేశమై ముఖ్యంగా తెనాలికి సంబంధించి తెనాలి, మంగళగిరి, పొన్నూరు తెనాలి ఆర్డీఓ ఆఫీస్కి, మిగతా ఉన్నటువంటి గుంటూరు 1 and 2 అండ్ పత్తిపాడు, తాడికొండ గుంటూరు ఆర్డీఓ ఆఫీస్కి ఈ రెండుగా మన జిల్లాలో 2 ఆర్డీఓ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి ఈ 2 ఆర్డీఓ ఆఫీసుల దగ్గర కూడా నిరసన తెలియచేసి మా డిమాండ్ పత్రాన్ని అందించాలనే ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి రైతాంగం ఆ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ సిద్ధం కావాలని, పెద్ద ఎత్తున నిరసన తెలియపరచడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రైతులకు సకాలంలో మార్కెట్ రేటు ప్రకారం బ్లాక్లో కాకుండా యూరియా అందించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా మా ధర్మాన్ని మేము నిర్వర్తించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా, వ్యవసాయ శాఖ మంత్రి గారు కబుర్లు మాత్రం చెప్పేస్తున్నాడు. ఎక్కడో అన్నా అంటే కామెంట్, లైన్లో నుంచోలేదా యూరియా కోసం? జనం రైతులు యూరియా కోసం లైన్లో నుంచోలేరా? ప్లేట్ పట్టుకుని బఫే కోసం నుంచోట్లేదా? అట్లా నుంచుంటే తప్పేంటి అనేటువంటి మాట మాట తప్పేం లేదు. అసలు లైన్లో నుంచోవాల్సిన అవసరం ఎందుకని అడుగుతున్నా? అంత స్కేర్ సిటీ ఎందుకు వచ్చిందని అడుగుతా ఉన్నా. అంత స్కేర్ సిటీకి మీ అసమర్థ పాలన కాదా అని అడుగుతా ఉన్నా. సప్లై డిమాండ్ రెండు సమానంగా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అని అంటున్నా. డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది ఇవాళ? మీరు ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేశారు. ఇవాళ బ్లాక్లో కొనుక్కోవాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇవాళ ఏర్పడుతుందంటే మీరు ఫెయిల్ అయ్యారు. టోటల్గా రైతుల విషయంలో ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం రైతుల్ని ఎక్కడా పట్టించుకోవడం లేదు. నేను ఒక మాట చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా తెలుసు. మిర్చి ధర గురించి ఏమన్నారు? మిర్చి ధర మేము నిర్ణయించామన్నారు. ఒక్క క్వింటా కూడా మిర్చి ధరని నిర్ణయించిన ధర కొన్నటువంటి పరిస్థితి 11,900 చిల్లర ఎంతో చెప్పారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ మన ఎంపీ గారు. ఎక్కడ కొనలా? మన మిర్చి యార్డులో ఒక్క టిక్కీ కూడా కొన్నటువంటి పరిస్థితి. కబుర్లు మాత్రం బ్రహ్మాండంగా చెప్తున్నారు, పేపర్లో ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను వండి వారుస్తున్నారు. కానీ ప్రజానీకం మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన, ముఖ్యంగా రైతాంగం. మిర్చి రైతు అంటే ఏంటి? ఉల్లి రైతు అంటే ఏంటి? శనగ రైతు అయితే ఏంటి? ఏ రైతైనా ఇవాళ వరికి యూరియా లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. రేపు గిట్టుబాటు ధర వస్తుందో రాదు తర్వాత సంగతి. పంటలు వేస్తేనేమో అవన్నీ కూడా వరదలు వచ్చి కొట్టుకుపోయిన సందర్భం, మళ్ళీ నాట్లు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి, మళ్ళీ ఊడ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రకంగా రైతు నానా విధాల ఇబ్బంది పడుతుంటే రైతు పక్షాన నిలబడవలసినటువంటి ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రేపు 9వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో మరి తెనాలి, అదేవిధంగా మన తెనాలిలో శివ చూసుకుంటాడు, ఇక్కడ మేము అందరం కలిసి ఖచ్చితంగా దీన్ని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి రైతాంగం అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్పుట్ సబ్సిడీ కూడా సక్రమంగా అందనటువంటి పరిస్థితి ఉంది. మీరు చూస్తున్నారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా డేట్కి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. రైతుల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇవాళ రైతుల్ని వేధించేటటువంటి ప్రభుత్వంగా ఇవాళ ఈ ప్రభుత్వం తయారైంది. ఇకనైనా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఒత్తిడికి తలొగ్గి మీరు సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.